హాయ్ అండి అందరికీ. రామేశ్వరం వీడియో పెట్టాను కదా! దాని పార్ట్ 2 ఇప్పుడు పెడుతున్నాననమాట. రామేశ్వరంలో దేవుడి దర్శనం అయ్యాక నెక్స్ట్ డే అంతా అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ చూసేదానికి ప్లాన్ చేసుకున్నాము. మనకు హోటల్ వాళ్ళే మాట్లాడి అరేంజ్ చేశారు. కాకపోతే మేము కొంచెం లేట్‌గా బయలుదేరినందువల్ల ఫాస్ట్‌గా అన్నీ కవర్ చేసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే ఇక్కడ 4-5 లోపే అన్నీ క్లోజ్ చేసేస్తారనమాట. అందుకని ఫాస్ట్‌గా అయితే అన్నీ చూసేదానికి బయలుదేరాము. ఇక్కడేంటంటే రాముని పాదం ఉంది. అలానే ఇక్కడ కూర్చొని రాముల వారు ఆంజనేయ స్వామితో, జాంబవంతునితో ఇక్కడ కూర్చొని వ్యూహ రచన చేశారంట. అక్కడ మాతో వచ్చిన డ్రైవర్ మొత్తం ఆ ప్లేసెస్ యొక్క విశిష్టత అంతా చెప్తా ఉన్నారు. ఇది ఈ ప్లేస్ అలా అని. సో, ఇక్కడైతే షాప్స్ చాలా బాగున్నాయి. ఇది మనకు రామేశ్వరంలోనే చాలా దగ్గరనమాట. స్టార్టింగ్ ఇక్కడికే తీసుకొచ్చారు. అలానే ఇక్కడి నుంచి మళ్ళీ ధనుష్కోటికెళ్తాం. ధనుష్కోట్ అయితే చాలా బావుంది. ఈ టెంపుల్ ఏంటంటే కొంచెం కొండపైకి ఉన్నట్టుంటది. సో, హైట్‌గా ఉంటది కదా! అందుకోసం అక్కడ నుంచి మొత్తం చుట్టూ చూసేదానికి బావుంటదని అక్కడ వచ్చి మొత్తం డిస్కషన్స్ అంతా చేశారని అక్కడ చెప్తున్నారు. అలానే లోపల ఫోటోస్ తీయకూడదు. అందుకోసం నేను ఫోటోస్ తీయలేదనమాట. టెంపుల్ కూడా ఎప్పుడో పురాతన కాలం లాంటి టెంపుల్ అలానే ఉంచేసున్నారు. అంటే న్యూ మోడ్రన్‌గా అలా ఏం చేయకుండా అప్పటి కాలంలో ఎలా ఉంటదో టెంపుల్ అలానే ఉంచేశారు. ఇంకా దానికి ఇంకొక ఫ్లోర్ కట్టారనమాట. అక్కడ ఎక్కితే మనకు చుట్టుపక్కల ఏముంది అనేది బాగా క్లియర్‌గా కనిపిస్తది. అక్కడి వరకు మ్యాట్ ఏసారు గానీ ఇక్కడ అసలు మ్యాట్ ఏయలేదు. చాలా అసలు కాళ్ళు బాగా కాలిపోయాయి. ఇక్కడి నుంచి మనకు సముద్రం కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటది. అక్కడ మనకు కింద బ్లూ కలర్‌లో ఉండేది కదా! అదంతా సముద్రం అనమాట. మేబీ సముద్రం పొంగినప్పుడు బాగా వచ్చేసినట్టు అలా మనకు అది కనిపిస్తూ కూడా ఉంటది. శాండ్ అంతా అక్కడ బాగా ఉంది కదా! అంటే సముద్రం బాగా పొంగినప్పుడు వస్తది కదా! ఆ విధంగా కొన్ని పాత్‌వేస్ అయితే అలా వచ్చేస్తున్నాయి పాయల్లాగా. అలానే ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ నటరాజస్వామి టెంపుల్‌కి వెళ్తున్నాము. అలానే ఇక్కడే మనకొక 3-4 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అదంతా చూపిస్తారు. ఇదేమో నటరాజస్వామి టెంపుల్. ఇది కూడా చాలా బావుంది. చాలా సింపుల్‌గా ఉంది. కానీ చాలా ప్రశాంతంగా చాలా బావుంది. ఇది దర్శనం చేసుకొని కరెక్ట్‌గా దీనికి ఆపోజిట్‌లోనే మనకు వారధి కట్టేదానికి రాళ్ళనేటివి, తేలే రాళ్ళనేటివి అప్పట్లో ఉండేటివని చెప్తారు కదా! మనకు ఆ ఆపోజిట్‌లో కనిపిస్తాయన్నమాట. అక్కడైతే స్ట్రిక్ట్‌లీ నాట్ అలౌడ్ అనమాట మొబైల్ అండ్ కెమెరా. అవి ఫ్లోటింగ్ స్టోన్స్ ఇక్కడుంటాయి. సో, ఇదైతే నేను చూపించలేకపోయాను. కానీ క్లియర్‌గా ఫ్లోటింగ్ స్టోన్స్ అయితే ఇప్పటికీ ఉన్నాయక్కడ. లోపల చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందన్నమాట అక్కడ. అలానే ఇది ఇస్కాన్ వాళ్ళకి సంబంధించింది. లోపలైతే చాలా బావుంది. అంటే ఇస్కాన్ అంటేనే మనకు తెలుసు కదా! ఇలా విగ్రహాలు అలా పెట్టి మొత్తం చేస్తారు. లోపలంతా మహాభారతాన్ని విగ్రహాల రూపంలో చాలా బాగా చూపిచ్చారనమాట. అలానే అక్కడక్కడ రామాయణము అవి కూడా కొంచెం కొంచెం పెట్టారు కానీ మొత్తం కృష్ణుడు ఎలా జన్మించింది, ఆ స్టేజెస్ నుంచి మొత్తం ఎండింగ్ వరకు చాలా చూపిస్తారు. స్టార్టింగ్ మాత్రం మనకు ఇక్కడ రామేశ్వరంలో వారధి కట్టేదాని నుంచి స్టార్ట్ చేస్తారు. అలానే మహాభారతంలో శ్రీకృష్ణుని జననం నుంచి మొత్తం చాలా చూపిస్తారనమాట. అలానే ఇటు సైడు రాముడు, సీత వీళ్ళు లంక నుంచి వచ్చాక రామేశ్వరంలో పూజ చేస్తారు. అదంతా కూడా పెట్టారనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతది. ఈ విధంగా మొత్తం చాలా బావుంటదనమాట. ఇక్కడ నేను చెప్పేదానికన్నా మీరంతా క్లియర్‌గా చూస్తూ రండి.
చాలా బాగుంది కదా. అక్కడక్కడ రామాయణానికి సంబంధించిన సిచ్యువేషన్స్ కూడా పెట్టున్నారు. ఫస్ట్ మేమైతే చూసొచ్చేసాము. ఆ తర్వాత మా మావయ్య రాలేరు అని కిందే ఉన్నారనమాట. కానీ చాలా బాగుంది, ఒకసారి చూస్తురని మా మావయ్యని కూడా వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు. మా మావయ్య ఎన్నో బుక్స్ చదువున్నారు. మా ఇంట్లో అయితే లైబ్రరీ లాగా ఉంటుంది. ఆయన ఆధ్యాత్మికంగా చాలా బాగుంటారనమాట. సో ఆయన చాలా రోజుల నుంచి రామేశ్వరం చూడాలని, అది ఇప్పటికి కుదిరిందనమాట. అందుకని ఈ ట్రిప్‌లో ప్లాన్ చేసుకొని ఇది చూసేటట్టు వచ్చాము. అదే మనమంతా చూసిందంతా పైననమాట. కిందొచ్చేసరికి మొత్తం మిర్రర్స్‌తో మళ్ళీ సేమ్ అలాంటివే మిర్రర్స్‌ని పెట్టి డిజైన్ చేసున్నారు. చాలా బావుంది. మేమొచ్చిన టైం క్లోజ్ అయింది. అందుకోసం మందిరం అయితే ఓపెన్ చేయలేదు కానీ ఇదైతే లోపల మొత్తం చూసుకొనైతే వచ్చాము. వీళ్ళు కొన్ని పర్టిక్యులర్ టైమింగ్స్ పాటిస్తారంట. సో అందుకోసం మేము వచ్చినప్పటికైతే మందిరం అయితే ఓపెన్ అవ్వలేదు. అలానే దీని బయటనే మనకు సీతా తీర్థం అని ఉంది. అలానే దీనికి దగ్గరలో లక్ష్మణ తీర్థం కూడా ఉంది. ఇదైతే మెయింటెనెన్సే చేయలేదు, ఇలా వదిలేశారు, జస్ట్ రాసి వదిలేశారనమాట. లక్ష్మణ తీర్థం అయితే 4 పైన ఓపెన్ చేస్తారంట. మేము వెళ్ళే టైంకి 1 కంతా క్లోజ్ చేసేస్తారు. సో మేము బయట నుంచే అలా చూసాము. అది ఒక కోనేరులా ఉంటుందన్నమాట. దాంట్లో వాటర్ ఉన్నాయి, అది బాగుంది. ఏంటంటే వాళ్ళు అక్కడ స్నానం చేసి దేవుణ్ణి అక్కడ పూజించుకుంటారనమాట. లక్ష్మణ తీర్థంలో అక్కడ శివలింగాన్ని లక్ష్మణుడు పూజిస్తాడు. సో లక్ష్మణ తీర్థం యొక్క విశిష్టత అదనమాట. అలానే మనం అక్కడి నుంచి ధనుష్కోటికి అయితే బయలుదేరాము. ఇదేంటంటే చాలా పురాతనమైన విలేజ్ ఇక్కడ. ఇది ఎప్పుడో 1964 అలా పీరియడ్ ఆఫ్ టైంలో సైక్లోన్ వచ్చి ఈ ఏరియా అంతా డెస్ట్రాయ్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ కొన్ని ప్లేసెస్ మనకు అప్పటి కాలంలో మన బ్రిటిష్ వాళ్ళు కట్టిన కట్టడాలు కొన్ని అక్కడ అలానే ఉండిపోయి ఉన్నాయి. అవి కొంచెం కొంచెం లైట్గా మనకు అలా కనిపిస్తుంది. మనకు అటు ఇటు సముద్రం అయితే చాలా దూరం ఉంటుందన్నమాట. భలే బ్యూటిఫుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈయన అదే చూపిస్తున్నాడు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో అలా ఉండిపోయిన కొన్ని. కానీ అవి బిల్డింగ్స్‌లా అలా ఏం లేవన్నమాట. ఏవో కొంచెం పిల్లర్స్ లాగా అలా కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు అక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా, అది రైల్వే స్టేషన్ అనమాట. అలానే ఇంకొక సైడు చర్చ్ ఉంటదనమాట. అన్నీ మనకు రాళ్ల కట్టడాల్లాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్నీ చిన్న చిన్న షాప్స్ అలా ఉన్నాయన్నమాట. అన్నీ టెంపరరీగా వేసుకున్న షాప్సే కానీ ఏది కట్టడం లాగా అలా లేదనమాట. ఇక్కడ మొత్తం ఇసుకతోనే ల్యాండ్ ఉంది కదా, అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది చర్చ్ అనమాట. అంటే ఒక రకంగా ఇక్కడ నైట్ ఎవరు స్టే చేయరు అని అనిపించింది. ఒక టైం అయిపోయాక అందరూ రిటర్న్ వెళ్ళిపోతారు అని. అలానే ఒక న్యూ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. ఇదే నాకు ఇక్కడ బాగా కన్స్ట్రక్ట్ చేయడం అనేది కనిపించింది, కానీ రిమైనింగ్ అంతా మొత్తం టెంపరరీ కట్టడాలు. మనకు బోత్ సైడ్స్ ఓషన్ ఉంటుంది. దీని మిడిల్లో మనకు ఒక పాత్ వేసినట్టు ఉంటుంది అనమాట. మామూలుగా టైం ఉంది అనే పని అయితే మాత్రం హ్యాపీగా కొంత దూరం నడుచుకుంటా వెళ్ళొచ్చు. అంత బాగుంటుంది వ్యూ అయితే మాత్రము. అటు సైడ్ ఇటు సైడు మనకి ఈ విధంగా అలలు వస్తూ చాలా బాగుంటుంది. మనం కొంత దూరం వచ్చేసరికి వెహికల్స్ అన్నీ అక్కడ ఆపేస్తుంటారు. ఎందుకంటే లోపలికి వెళ్తే ఇంకా అక్కడ యూటర్న్ తీసుకోవాలన్నా అవన్నీ కష్టంగా ఉంటుందని ఇక్కడి నుంచే మనల్ని ఆపేస్తారు. మనం ఇక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళాలి. అసలు చూడండి ఎన్ని వెహికల్స్ వచ్చున్నాయో. ఇక్కడంతా చిన్న చిన్న ఫ్రూట్ షాప్స్ అలాంటివి పెట్టుంటారు. అలానే గవ్వలకి సంబంధించిన షాప్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. అలానే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కదా ఈ ఏరియా అంతా, దానికి గుర్తుగా మన నేషనల్ ఎంబ్లమ్ ఒకటి ఇక్కడ పెట్టుంటారు. ఇక్కడ నుంచి శ్రీలంక అయితే జస్ట్ 18 కిలోమీటర్సే అంట. లైక్ అంటే 18 కిలోమీటర్స్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇన్ ద ఓషన్లోని, అంటే వాళ్ళ ల్యాండ్ రావాలంటే 27 కిలోమీటర్స్ వెళ్ళాలి. 18 కిలోమీటర్స్కి అయితే మాత్రం మనకు శ్రీలంక బార్డర్ అయితే రీచ్ అయిపోతారంట. చాలా బాగుంది అసలు ప్లేస్ అయితే. టెంపుల్ దగ్గర అయితే అసలు దిగేదానికి మనకు అంత అనిపించలేదు కదా. ఇక్కడ చాలా ఫ్రెష్ వాటర్, చాలా బాగుంది. ఇంకా అటు సైడ్ అంతా చూడండి మొత్తం న్యాచురల్గా ఫామ్ అయింది కాబట్టి అసలు ఎంత బాగుందో. కాకపోతే ఇక్కడ ఏంటంటే 4కో ఏమో క్లోజ్ చేసేస్తారు. సో మేము దారిలో మనకు విభీషణ టెంపుల్ అలానే కోదండరామస్వామి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ దర్శనం చేసుకోకుండా డైరెక్ట్గా ఇటు వచ్చేసామన్నమాట. ఆఫ్టర్ దట్ ఇక్కడ అలో ఉండేటట్లేదు. ఎందుకంటే అసలు ఇక్కడ ఎవరు పెద్దగా నివసించే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. సో కొంచెం డేంజర్ అన్నట్టు ఎవరిని ఉంచేటట్లు లేరు.
ఇక్కడైతే కాసేపు స్పెండ్ చేయాలని ఉంది కానీ, మాకు నెక్స్ట్ ఇక్కడ లేట్ అయింది అంటే అక్కడ టెంపుల్స్ క్లోజ్ చేసేస్తారు కాబట్టి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. చాలా బావుంది. అసలు చూడదగ్గ ప్లేస్ అనమాట ధనుష్కోటి అనేది. ఈ పంబన్ ఐలాండ్స్‌లో ఇదొక ఐలాండ్ కదా! చాలా అంటే చాలా బావుంది. అలానే ట్రైన్ రెడీ అయితే మాత్రం చాలా బావుంటది. అది ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది కాబట్టి, మనం రామేశ్వరానికైతే రోడ్ వేలోనే రావాలి. అది కంప్లీట్ అయితే మాత్రం సూపర్‌గా ఉంటది. అలానే ఇక్కడ స్నాక్స్, ఐస్ క్రీమ్స్ అలాంటివి లైట్‌గా తీసుకొని, మళ్ళీ టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. చాలా అలలైతే చూడండి ఎంత వస్తున్నాయో. సముద్రం అన్నాక ఇలానే ఉండిద్ది. కానీ చూడ్డానికి మనకు బోత్ సైడ్స్ అలా కనిపిస్తుంటే చాలా బావుంటది కదా! దీన్ని ఇంకా మంచి టూరిస్ట్ ప్లేస్ లాగైతే చేయొచ్చు. ఎందుకంటే చాలా బావుంది. అలానే ఇందాక చూసాం కదా రైల్వే స్టేషన్ అని. అది ఆ కొంచెం అలా మిగిలుందనమాట. ఇంకా ఆ వే నుంచే మనం అట్టే మళ్ళీ రివర్స్ రిటర్న్ అయిపోవాలి. అలానే ఆ స్ట్రెయిట్ రోడ్ నుంచి రైట్‌కి తీసుకుంటే మనకు విభీషణ టెంపుల్ అలానే కోదండరామస్వామి టెంపుల్ ఉంటది. ఇక్కడంతా శాండ్ కూడా వైట్‌గా ఉందనమాట. అంటే ఉప్పు మనకు దాని మీదంతా ఉప్పు వచ్చేసినట్టు అలా కనిపిస్తుంది. చాలా బావుంది అది కూడా. ఇక్కడ కోదండరామస్వామి టెంపుల్. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే, రాముడు రావణాసురుడిని సంహరించిన తర్వాత విభీషణుడితో పాటు ఇక్కడికొస్తారు. ఇక్కడికొచ్చి విభీషణుడికి పట్టాభిషేకం చేస్తారనమాట. అది ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత. అలానే అది దర్శించుకొని వచ్చాక అబ్దుల్ కలాం హౌస్‌కైతే ఎళ్ళాము. మాక్సిమం అన్ని ప్లేసెస్‌లోనూ ఎక్కడ కెమెరా అయితే అలో చేయట్లేదు. సో, ఎందుకు మనం దొంగతనంగా అలా తీయడం అని చెప్పి నేను కూడా తీయలేదు. అబ్దుల్ కలాం హౌస్‌లో అయితే ఫోటో గ్యాలరీస్‌గా ఒక ఫ్లోర్ అలా పెట్టేశారు. ఇంకొక 1 ఆర్ 2 ఫ్లోర్స్ ఏంటంటే కంప్లీట్ షాపింగ్ అనమాట. ఇంకొక పక్కన ఏంటంటే మొత్తం గవ్వలకి సంబంధించిన షాపింగ్ ఒకటుంది. ఇంకొక దాంట్లో అన్ని ఆల్ ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. మేమైతే కెలడియోస్కోప్ తీసుకున్నాము. ఇప్పుడు నేను చూపించేది ఏంటి అంటే మేము దిగిన హోటల్ పైననమాట టెర్రస్ పైన. చాలా బాగా మనకు కనిపిస్తూ ఉంటది. చాలా దగ్గరలో దిగాము. చూడండి క్లియర్‌గా కనిపిస్తుంది. అలానే బ్యాక్ సైడ్ టెంపుల్ గూడా కనిపిస్తది మనకు గోపురము. అలానే పిల్లలు మనం ధనుష్కోటి దగ్గర కూడా ఎక్కువ సేపు స్పెండ్ చేయలేదు కదా! మేము సముద్రం చూడాలి. జస్ట్ అక్కడ ఒక 5-10 మినిట్స్ అలా ఉన్నామనమాట. అక్కడ వాటర్‌లో దిగాక ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు. సో, రిటర్న్ వచ్చేసాం కదా! ఈవినింగ్ మమ్మల్ని తీసుకెళ్ళండి అంటుంటే ఊరికే అలా వచ్చాము. కానీ అక్కడున్నంత క్లీన్ అయితే అసలు ఇక్కడెక్కడా లేదు. కనీసం మనం కాళ్ళు పెట్టేటట్టు కూడా లేదనమాట. ఇది ఎప్పుడుదో అప్పటి కన్‌స్ట్రక్షన్ ఒక బ్రిడ్జ్‌లా ఉంది. ఆ పిల్లలందరూ అటు ఇటు ఎక్కి దిగుతున్నారు. చాలా బావుంది. మొత్తం స్టోన్సు మిడిల్‌లో ఏమేసి కాంక్రీట్ ఏసి కట్టారా మరి ఏంటో తెలీదు కానీ చాలా గట్టిగా అయితే ఉంది కన్‌స్ట్రక్షను. ఇక్కడైతే మొత్తం పాచి, ఇంకా అక్కడ టెంపుల్ దగ్గర వేసుండేటి సామాగ్రి అంతా ఇక్కడంతా ఫ్లోట్ అవుతూ ఉంటది. సో, ఈ ఏరియా అయితే మనం దిగి అలా అయితే లేదు. ఇదైతే మనకు కొంచెం దగ్గరే 1 కిలోమీటర్ అలా హోటల్ దగ్గర నుంచి నడిచొస్తే ఇది కనిపిస్తది. ఇక్కడేదో చిన్నగా బోట్ రైడింగ్ కూడా ఉన్నట్టుంది. బోట్ రైడింగ్స్‌కి కూడా టైమింగ్ ఉన్నట్టుంది. ఇక్కడైతే చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి. మేము స్టార్టింగ్ వచ్చేటప్పుడైతే కొంచెం పెద్దవే ఉన్నాయన్నమాట. మేమింకా ఆ రోజు నైట్‌కే బయలుదేరాలి. నైట్ బయలుదేరేటప్పటికి అసలు వెదర్ అంతా చాలా అంటే ఎక్కువ విండీగా ఉంది. సో, ఒకసారి బాయ్ చెప్దామన్నట్టు కొంచెం అట్ట వచ్చాననమాట. ఎంతైనా సముద్రం దగ్గర చాలా బావుంటది కదా! ఆల్రెడీ మా చిన్నదానికి అప్పటికే ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. మేమైతే దిగిన హోటల్ వచ్చి వేల్ హోటల్ అనమాట. చాలా దగ్గరగా ఉంటది టెంపుల్‌కి. వాళ్ళే మాట్లాడి మమ్మల్ని అక్కడ చుట్టుపక్కల చూసేదానికి మేబీ వాళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి, మనం ఈజీగా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళే మాట్లాడి మనకు మొత్తం అన్నీ చూపిస్తారు. అలానే ఇక్కడ పంబన్ బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. కనిపిస్తూ ఉంది కదా! మేము దిగి వచ్చేటప్పుడు నైట్ అలానే రిటర్న్ కూడా నైటే కాబట్టి మేము అది పనిగా అయితే దిగలేదు. ఎవరైనా కొందరైతే దిగి ఆ కన్‌స్ట్రక్షన్‌ని చూస్తున్నారు కానీ, మాకు పిల్లలున్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేమైతే దిగైతే చూడలేదు.
జస్ట్ ఆ కన్‌స్ట్రక్షన్ అనేది ఊరికే అలా తీశాననమాట. రైల్వే స్టేషన్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడి నుంచే ట్రైన్ స్టార్టింగ్ కాబట్టి ప్రశాంతంగా ఉంటది మిడిల్‌లో ఎక్కేదానికన్నా. నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అనమాట. రిమైనింగ్ అన్ని జర్నీస్‌తో కంపేర్ చేస్తే. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు టాయిలెట్స్ అనేటివి మెయింటైన్ చేయరు. కొంచెం అది మెయింటైన్ చేస్తే చాలా బావుంటది. మనకు రైల్వే స్టేషన్ బయటైతే టాక్సీస్ మాత్రం ఎప్పుడూ అవైలబిలిటీలో ఉంటున్నాయి. ఏ టైంలో అయినా కానీ. రిటర్న్‌లో మా పాపకు మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.